వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జువలదిన్నె ఫిషింగ్ హార్బర్కి సంబంధించి బోట్ల వివాదం అందరికీ తెలిసిందే. తమిళనాడుకి చెందినటువంటి మత్స్యకారులు బోర్డర్ దాటి ఆంధ్రప్రదేశ్ కోస్టల్లోకి వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఆ బోట్లని అనుమతించడానికి వీలు లేదని చెప్పి గతంలో ఎంపీ బీద మస్తానరావు గారికి అలాగే బీద రవిచంద్ర గారికి అక్కడ మత్స్యకారులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా మళ్ళీ వాళ్ళు వచ్చారు. దీంతో ఆ బోట్లను అక్కడే నిర్బంధించినటువంటి మత్స్యకారులు వాటిని పోలీసులకు అప్పగించారు. అన్యాయంగా ఇలా వస్తున్నారని చెప్పి ఆ ఫిషింగ్ హార్బర్లోని వాటిని కట్టేయడం జరిగింది. కానీ కొన్ని రోజుల తరువాత అనూహ్యంగా ఆ బోట్లు అక్కడి నుంచి మాయమయ్యాయి. అంటే వాటిని వదిలేశారు. మరి ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అనేది మత్స్యకారులకి ఇంకా తెలియదు. అయితే దానికి సంబంధించి వాళ్ళు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా మొత్తానికి ఉన్నటువంటి మత్స్యకారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు జువలదిన్నె పర్యటనలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, ఏం మాట్లాడాలి, దానికి ఏదో వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళది, జన సమీకరణ, ఇదంతా వాళ్ళ రాజకీయ కైండ్ ఆఫ్ థింగ్. అదైతే ఈ మత్స్యకారులందరూ కూడా వాళ్ళ సంఘం అంతా కూడా నిర్ణయించుకున్నటువంటిది, ఎటువంటి రాజకీయ కార్యక్రమానికైనా సరే వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి నిబంధన పాస్ చేశారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, ఆయన సభ జరుగుతుంది కాబట్టి ఆయనకి సంబంధించి మాత్రమే కాదు, ఈ బీదా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినా వాళ్ళని కలిసినా ఏం చేసినా సరే ₹1,00,000 జరిమానా కట్టాలి. అంటే దురాయి అంటారు దాన్ని. ఆ జరిమానా వాళ్ళు విధించారు. దానికి అది కట్టి తీరాల్సిందని తీర్మానించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. బోట్ల వ్యవహారం పూర్తిగా తేలే వరకు అది టీడీపీనా, జనసేన, లేదంటే వైఎస్ఆర్సీపీనా, ఏ పార్టీ నాయకులు అక్కడికి వచ్చినా ఏం చేసినా వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో చర్చించడం కానీ చేయడానికి వీలు లేదు. నేతల్ని కలవకూడదు, వాళ్ళ కార్యక్రమాలకి హాజరవ్వకూడదు అనేది మత్స్యకారులు స్పష్టం చేశారు. అయితే మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. ఇసకపల్లి, పట్టపపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు అయితే ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా వాళ్ళు నిర్ణయం చేశారు. మరి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? మత్స్యకారులు వెళ్ళారా, లేదంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏమైనా చేశారా? ఈ అనుమానం చాలామందికి వస్తుంది. సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతూ, సరే వారి ప్రభుత్వంలో 100% కట్టారు అని వాళ్ళు ప్రకటించుకుంటున్నా, ఎంత పూర్తి అయ్యింది, ఏమైంది, వర్చువల్గా ఏం చేశారు, కేవలం గోడలు మాత్రమే కట్టారా, ఇవన్నీ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అన్నట్టుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే ఈ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి మొత్తం 4 బోట్లు ఎందుకు మిస్ అయ్యాయి, దాని వెనకాల ఉన్నటువంటిది ఎవరు, తమిళనాడుకి చెందిన ఆ బోట్లు ఈ చేపలు అక్రమంగా ఇక్కడ వేటాడుతున్నాయి, ఇక్కడ మత్స్యకారులు పొట్టగొడుతున్నారు, ఇక్కడ ఇబ్బంది అవుతోంది వీళ్ళకి అన్న నేపథ్యంలో వాటిని పట్టుకుని హార్బర్లో ఉంచారు. బోట్లు మాయమైతే దీని వెనకాల ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎంపీ బీద మస్తానరావా, లేదంటే బీద రవిచంద్రనా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు ఇతరత్ర నాయకులు, లేదు ఈ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండి మధ్యలో లాలూచి చేసి ఇది మాయం చేశారా? ఇది తేలే వరకు ఎవరు కూడా ఎటువంటి రాజకీయ నేతల్ని కలవడం కానీ రాజకీయ కార్యక్రమాలకి వెళ్ళడం కానీ చేయకూడదు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయాన్ని మీరి వెళ్ళినటువంటి వాళ్ళు ₹1,00,000 జరిమానా కడతారా, లేదు వాళ్ళని ఏమైనా అందులో బహిష్కరిస్తారా? పోలీసు కేసు నడుస్తున్న నేపథ్యంలో మరి దీని మీద ఎందుకని చెప్పి ప్రభుత్వం మాట్లాడడం లేదు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఇది ఒకటైతే, ఇక యాజ్ ఇట్ ఈస్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మత్స్యకారులు కనిపించలేదు, వాళ్ళ నాయకులు లేదంటే వాళ్ళ కార్యకర్తలను తీసుకొచ్చి జన సమీకరణ చేసి కూర్చోబెట్టారు అన్నటువంటి వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇదే పాయింట్ చూపిస్తున్నారు. నిషేధం విధించారు, ఇటువంటి రాజకీయ కార్యక్రమాలని మేము అక్కడికి వెళ్ళమని చెప్పి తీర్మానించుకున్న నేపథ్యంలో మరి అక్కడికి వెళ్ళింది ఎవరు? వాళ్ళ కుటుంబాల వాళ్ళ, నిజంగా మత్స్యకార ఆ కార్డు ఉండి ఆ సంఘంలో సభ్యత్వం ఉన్నవాళ్ళ, లేదు అంటే మామూలుగా వాళ్ళతో పాటు ఉండేటువంటి ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళారా? ఇదొక అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ వచ్చింది ఎవరు అనేది ఇవాళ రేపు తెలుస్తుంది. ఎందుకంటే జరిమానా విధించారు కాబట్టి అది కట్టి తీరాలంటారు కాబట్టి వాళ్ళు కట్టిన వాళ్ళు బయటకు వస్తారు, లేదంటే ఆ సంఘం వాళ్ళే మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిన వాళ్ళు మా వాళ్ళు కాదని చెప్పడం ఏదోటి చేయాల్సి వస్తుంది. మొత్తానికి అక్కడికి వెళ్ళి వాళ్ళ 4 బోట్లకు సంబంధించి, ఎందుకంటే కేవలం ఈ తమిళనాడు నుంచి వచ్చింది మాత్రమే కాదు, ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి బోట్లు కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. అటు విశాఖ తీరం దగ్గర నుంచి ఇటు నెల్లూరు దాకా కూడా మనకి మధ్యలో ఉన్నదంతా మనదే. కానీ విశాఖ తీరాన్ని అటు ఒరిస్సాతో కూడా పంచుకుంటున్నాం కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి బోట్లకి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మరి వాళ్ళు ఏం పెట్టుకున్నారు. ఇటు నెల్లూరు అంటే తమిళనాడు బోర్డర్ కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళకి వీళ్ళు, ఈ 2 ప్రాంతాలకి ఇక్కడ వివాదం అవుతుంది.
మరి విశాఖపట్నానికి చెందిన మత్స్యకారులు కూడా ఇటువంటి తీర్మానాలు ఏమైనా చేసి ఉన్నారా? మరి అక్కడ రాకుండా ఇక్కడ తమిళనాడు నుంచి మాత్రమే మనకి ఈ ట్రెస్పాస్ అనేది జరుగుతోందా? దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి మత్స్యకారుల సంక్షేమానికి, వాళ్ళ ఉపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అనేది వాళ్ళు ప్రధానంగా కోరుతున్నటువంటి అంశం. చూద్దాం దీని మీద మరింత సమాచారం, ఎవరు వెళ్ళారు అనేది త్వరలోనే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.